ఒక అమ్మాయి ఉంది. తన బిజినెస్ స్టోరీ చెప్తారండి. ఆస్ట్రేలియాలో మెల్నీ పర్కిన్స్ అనే ఒక డిజైన్ స్టూడెంట్ ఉండేది. ఆ యూనివర్సిటీలో వాళ్ళందరూ ఫ్రెండ్స్ కి డిజైన్ నేర్పిస్తూ ఉండేది. ఈ ప్రాసెస్ లో తన ఒక అబ్జర్వేషన్కి వచ్చింది. ఫోటోషాప్ లో లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉండేది. తక్కువ స్కిల్స్ ఉన్నవాళ్ళు అది నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకేముంది, మన మెల్నీకి ఒక ఐడియా వచ్చేసింది. లెగో టాయ్స్ ని మనం ఈజీగా అతికిచ్చినట్టు డిజైన్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఫార్మాట్ లో ఈజీ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వచ్చేసింది. అలా ఇంకా తన ఐడియాని పట్టుకొని ఇన్వెస్టర్స్ దగ్గరికి పిచ్ చేయడానికి వెళ్ళింది. అలా పిచ్ చేస్తూ ఫస్ట్ నో, సెకండ్ నో, థర్డ్ నో. మనం అయ్యుంటే ఏం చేసేవాళ్ళం, అది పక్కన పెట్టి మన పనులు మనం చూసుకునే వాళ్ళం. కానీ మెల్నీ అట్లా గివప్ చేయలేదు. ఎవ్రీ రిజెక్షన్తో స్ట్రాంగ్ అవుతూనే ఉండింది. చివరికి 100+ టైం రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఒక ఎస్ వచ్చింది. అదే ఇప్పుడు $40 బిలియన్ కంపెనీ అయిన క్యాన్వా. ఏదో లక్కీగా ఇన్వెస్టర్స్ దొరికేసారులే అందుకే సక్సెస్ వచ్చింది అని అనుకోవద్దు. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా సక్సెస్ వచ్చే వరకు మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది. అదే తన సీక్రెట్. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఏదో ఒకటి గొప్పగా చేద్దాం అనుకుని 1-2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అవ్వగానే దాన్ని వదిలేసి పక్కన పెట్టి వేరే పని చూసుకునే మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం విజ్డమ్ ఆఫ్ ఆదిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.